జూన్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో 10వ వాక్యం నుండి మనం చదివితే, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడిన జనసమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పి, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయంలో చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుణగా చేసేది వారనెను. చిన్నని దేవుని బిడ్డరా, ఈ చోట ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క జీవిత చివరి వారంలో దేవాలయాన్ని శుద్ధీకరించిన సంభవాన్ని చోట మనం చూడగలం. యోహాను సువార్తలో కూడా మనం గమనించవచ్చు ప్రారంభంలోనే. అయితే పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం 2 పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తు దేవాలయంలో నా యొక్క మందిరాన్ని దొంగల గుహగా చేశారని 2 పర్యాయాలు కనిపించినట్లుగా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఈ యొక్క సంభవం మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి వారంలో జరిగిన సంభవంగా దీన్ని మనం గుర్తించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించాడు. ప్రజలందరూ కూడా జయజయలు పలికారు. దావీదు కుమారుని జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము, హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్నారు ప్రజలు. అదే ప్రజలు ఒక రోజున ఆ తర్వాత అధ్యాయంలోకి మనం వెళ్తే అదే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేశారు. కనుక ఈ చోట ప్రభువైన యేసుక్రీస్తు ప్రజల యొక్క పొగడ్తలను ఏమాత్రం కౌంట్లోకి తీసుకోలేదు. కానీ ఆయనకు తెలుసు, ఏ ప్రజలైతే పొగిడారో ఆ ప్రజలే తనను ఒక రోజున సిలువ వేయమని కేకలు వేస్తారని కూడా ప్రభువుకు తెలియని విషయం ఏం కాదు. అందుకే ఎప్పుడు కూడా ప్రభు చెప్పేది ఏంటంటే, మనకు వాక్యం బోధించేది ఏంటంటే, మనుషుల దయను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకండి, దేవుని దయను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్ గా దేవుడు ఏ మనుషుల దయ నీ మీద నీ కుటుంబం మీద ఉండాలో తప్పనిసరిగా వారి దయ కూడా మన కుటుంబాలకు కలుగునట్లుగా చేస్తాడు. మనుషుల దయ కొరకు ప్రార్థనడితే దేవుని దయను పొందుతామనుకోవడం వెరితనం. ఎందుకంటే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో శరీరంలో తమకు ఆధారంగా చేసుకుని యెహోవా మీద నుంచి మనసు తొలగించుకునే వారు ఉన్నారట, వారు శాపగ్రస్తులను ఇర్మీయా భక్తులు చెప్తున్నాడు. కనుక మనుషుల దయను సంపాదించుకోవడానికి చూసి నేను దేవుని దయను పొందుతున్నాను, దేవుని ఆశీర్వాదాన్ని పొందుతున్నానని అవివేకులు కొంతమంది అనుకుంటారు. కాదు, దేవుని దయను సంపాదించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తం చేద్దాం. తద్వారా ఏ మనుషుని దయ మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద కావాలో ప్రభు తప్పనిసరిగా ఆ మనుషుల దయను మన మీద కుమ్మరించబోయేటట్లుగా చేస్తాడు. అందుకని క్రైస్తవుడు యొక్క మొట్టమొదటి ఆలోచన ఎలా ఉండాలంటే, నా దేవుడిని నేను ఎలా సంతోషపరచాలి, నా దేవుడిని నేను ఎలా గణపరచగలగాలి, నా దేవుడి దయను నేను ఎలా పొందగలగాలి. ఈ ఆలోచన కనుక చేయగలిగితే తప్పనిసరిగా అతడు మనుషుల దయను కూడా ఖచ్చితంగా పొంది తీరుతాడు. పొందవలసిన విషయంలో పొంది తీరుతాడు. ఒకవేళ ద్వేషింపబడాల్సిన విషయంలో ఖచ్చితంగా ద్వేషింపబడతాడు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. ఖచ్చితంగా లోకం మనం ద్వేషిస్తుంది. ఈ మాట ప్రభువే చెప్పాడు. మనుషులందరూ మన మీద దయ చూపించాలని, ప్రేమ చూపించాలని ఎక్కడ రూల్ లేదు. కారణం ఏంటంటే మనం అనేక మంది చేత ద్వేషింపబడతాము. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారుతుంది. కనుక నన్ను అనేకులు ద్వేషిస్తున్నారు, మా కులం వాళ్ళు దూషిస్తున్నారు, నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటారు. బైబిలే చెప్తుంది. నువ్వు ఫీల్ అయిన వల్ల ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12, 13 వాక్యాల్లో మనుషులు మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. పరలోకమందు ఫలం అధికమయ్యే వాళ్ళు మనుషుల చేత ద్వేషింపబడతారు, మనుషుల చేత అవమానించబడతారు, మనుషుల చేత ఒక రకంగా హింసించబడతారు. పిల్లలు దేవుని బిడ్డరా, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే మనుషుల దయను సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తి దేవుని దయకు దూరం అవుతాడు. ఆ జీవజల దారులు ప్రవహించే హృదయంగా చివరి శ్వాస వరకు ఈ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఏమంటే మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు మన పక్షాన్ని విజ్ఞాపన చేసి ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పటికి కూడా మన హృదయాన్ని పరిశుద్ధపరచడానికి, క్షమించడానికి అయినా సిద్ధముగా ఉంటాడు. కనుక ఆ రోజు నా దేవాలయాన్ని ప్రభు పరిశుద్ధపరిచాడు.
ఈ రోజున మన దేవాలయాన్ని మరొకసారి పరిశుద్ధపరచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు చివరి వారంలో ఆయన హెచ్చరిస్తున్నాడు. ఒక పాఠాన్ని మనకు నేర్పించాలని ఆశపడుచున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే 24వ అధ్యాయం మత్తయి సువార్తలో, కావున ఏ దినమున నీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. 42వ అధ్యాయం, కావున ఏ దినమున నీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. రెండవది ప్రభు మనకు నేర్పించే పాఠం, నేను త్వరగా రాబోతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వాక్యాల్లో సెలవిచ్చినట్లుగా, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నా తండ్రి అనేక నివాసాలు కలవు. నేను వస్తాను, మీ ఉండే స్థలంలో మీరుండేలాగా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇది ప్రభు స్పష్టంగా చెప్పాడు. ప్రభు స్పష్టంగా డైరెక్ట్ గా మాట్లాడాడు. మనుష్య కుమారుడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో, ఎందుకు గలిలే మనుషులారా మీరు ఆకాశం తేలి చూస్తున్నారు? ఈ యేసు ఏ విధంగా ఇక్కడి నుంచి ఆరోహణంగా వెళ్ళాడో మరలా తిరిగి అక్కడికే అదే విధంగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళాడు, ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు. జకర్యా 14వ అధ్యాయం 3వ వాక్యంలో స్పష్టంగా అదే మాట తెలియజేసింది. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు చివరి వారంలో చెప్పిన మాట, ఏ జామున మీరు ప్రభు వచ్చినా తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, బీ విజిలెంట్, మెలకువగా ఉండండి, ప్రార్థించండి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ మెలకువ కలిగి ప్రార్థించే వారికి నిరీక్షణ ఉండాలి. నా ప్రభు వస్తాడు, నా యజమానుడు వస్తాడు, ఆయన చెప్పిన మాట సత్యం, ఆయన చెప్పిన మాట నిజం, నేను నమ్ముతున్నాను, నా యజమానుల కొరకు ఎదురు చూస్తున్నానని ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ సేవలో ఉన్నా యజమానుల కొరకు ఎదురు చూసే కన్నులు కలిగి ఉండాలి. మనం మనోనేత్రాలు కలిగి ఉండాలి. యజమానుల కొరకు ఎదురు చూసే హృదయం కలిగి ఉండాలి. ఏ జామున ప్రభు వచ్చినా ఆయన సన్నిధికి చేరగలిగే క్రైస్తవులుగా మనం బతకాలి. అలాగని చెప్పి 2 దుమ్ముబుర్రలు కొనుక్కొని, లేకపోతే 2 కంచు ఏమంటారు వాటిని, కంచు 2 కొడుతుంటారు చూడండి, మన పల్లెటూరులో బదిలీ చేసినవి దండ కొడుతుంటారు కదండి. 2 కొనుక్కొని బదులు నిద్ర పోకుండా 2 కొట్టుకుంటూ కూర్చోమని కదా అర్థం. 2 కొట్టుకుంటూ రా 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 దిగిరా 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 అని అనమని చెప్పలా బైబిల్. ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, సంసారం చేయండి, పిల్లల్ని కానండి, సేవ చేయండి, ఇల్లు కట్టండి, స్థలాలు కొనుక్కోండి, ప్రభు నామ ఘనత కొరకు అన్ని చేయండి. దేవుని మందిరానికి వెళ్ళడం మానకండి, ప్రార్థించడం మానకండి, వాక్యం చదవటం మానకండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం మానకండి, అన్ని చేయండి, అందరితో మాట్లాడండి. కానీ మీ ప్రభు వస్తాడనే నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ నిరీక్షణ కలిగేవారు ఎలా ఉంటారంటే 2 పేతురు 3వ అధ్యాయము 10-13 వాక్యాలు రాయబడిన మాట, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ప్రభు రాకడను అపేక్షిస్తారు. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటారు. నా ప్రభు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా బతుకుతానని తీర్మానం కలిగి ఉంటారు. రెండవది భక్తి కలిగి ఉంటారు. అంటే ఎక్కడున్నా వాళ్ళు భక్తి కలిగిన వారిని ప్రజలు గుర్తించగలుగుతారు. ఓట్లు సంపాదించండి, తప్పేది లేదు అందులో. మీరంతా న్యాయంగా సంపాదించగలిగితే సంపాదించండి. కానీ మీ పరిశుద్ధ ప్రవర్తన ప్రజలు గుర్తుపడతారు, మీ భక్తిని ప్రజలు గుర్తుపడతారు. అంత ఆస్తున్నా అతని మాట గాని, అతని భక్తి గాని, అతని ప్రవర్తన గాని చాలా ఉత్తమముగా ఉందని ప్రజలు గుర్తుపట్టగలుగుతారు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ప్రభు రాకడైన ఆశతో అపేక్షిస్తూ మెలకువగా ఉండేవారుగా ఉంటారు. మెలకువగా ఉండేవారుగా ఉంటారు. పేతురు భక్తులు చెప్తున్నాడు, నాకు ప్రభు వస్తాడని నమ్మకం ఉందండి, ఏ రోజైనా రావచ్చండి, వచ్చాడంటే ఖచ్చితంగా వెళ్ళిపోతానండి, వెళ్ళిపోతానని చెప్పి ఒప్పుకోండి సరిపోదు. ఒప్పుకోండి కొన్ని చర్చల్లో ఒప్పుకోండి ప్రభు ఇప్పుడు వస్తే వెళ్ళిపోతారు. ఎక్కడ వెళ్ళిపోతారు? ఒప్పుకోండి వెళ్ళిపోతారు ఏంటి? మళ్ళీ అంటారు ఆశీర్వాదం, మీరు ఇల్లు కట్టుకున్నాము, ఇంకా ఫౌండేషన్ లేదు, ఇల్లు కట్టేవారు నమ్మండి, మంచిదే, పాజిటివ్ ఒప్పుకోండి మంచిదే. కానీ కట్టుకోవడానికి తగిన ప్రిపరేషన్స్ కూడా దేవుని చిత్తంలో చేయగలిగే వారికి మనం ఉండాలి. నేను ఏదో చెప్పా ఒక పెద్ద దైవ సేవకుడికి, గాల్లో దెబ్బం పెట్టి దేవుడు అంటే కుదరదు అన్నాను నేను. మరి ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేయమంటే ఏం చేయగలను ఒక్కని అన్నాడు. ఏం చేయగలవు అంటే ఆలోచించి ఒక నమ్మకమైన వ్యక్తిని నియమించుకో కావాలంటే, అంతేగాని గాల్లో దెబ్బం పెట్టి దేవుడు అంటే దోచుకునేవారు ఎక్కువ అవుతారని చెప్పాను. సరే, ఆ తర్వాత ఏదో చేసేది మనకు అనవసరం విషయం అనుకోండి. దేవుని బిడ్డలారా, మనం అడిగిన దాన్ని పొందిన దాన్ని నమ్మడం బైబిల్ చెప్తుంది.
అడుగుతున్నాం కదా, అడిగిన దానికి తగినట్లుగా మన హృదయాన్ని, మన ప్రవర్తనని, మన క్రియలు కూడా అడిగిన దానికి తగినట్లుగా ఉండాలి. అడిగిన దానికి తగినట్లుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్న దేవాలయంలో అడిగింది అంటే మామూలుగా చెప్తున్నాను, ప్రార్థన చేసింది, దుఃఖక్రాంతిలో ఏడ్చి ప్రార్థన చేసింది. ఇంటికి తన భర్తను దూరంగా పెట్టేసి ఉంటే ఆమె కన్య మరీ కాదు కదా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించడానికి. ఆమె కాపురం చేసింది, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, పిల్లనిచ్చాడు. అంతేగాని దేవుడిని అడిగాను, దేవుడు ఇస్తానన్నాడు, ఆకాశం దింపుతానన్నాడు, ఏం దింపడు. దానికి తగిన క్రియలు మన జీవితంలో కనపడాలి. ప్రభు రాకలు ఎంతమంది ఎత్తపడతారు, ఆమె అంటుంటారు, రెండు చేతులు ఎత్తుతారు. ఏంటి ఎత్తపడేది? పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను. ప్రభు చెప్పాడు, మెలకువగా ఉండండి, ప్రభు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రభు చెప్పాడు. ప్రభు స్వయం వస్తానని, వెలుగుల కొండ మీదకి వస్తానని ఏమైనా దేవతలు చెప్పారు. ప్రభు స్వయంగా నేను వస్తాను, నా కొరకు ఎదురు చూడండి, స్థలం సిద్ధపరచలు వెళ్తున్నా, నేను వస్తా తీసుకెళ్తానని ప్రభు చెప్పాడు. జకర్యా భక్తుడి ద్వారా చెప్తున్నాడు, దేవుడు చెప్పిస్తున్నాడు, వెలుగుల కొండ మీదకి మెస్సయ్య వస్తాడని. వీటిని ముందు నమ్మి పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఆయన వస్తాడని నిరీక్షణతో ఏం జరుగుతున్నా కూడా మనకు అనవసరం. యుద్ధాలు జరుగుతున్నాయి, ఇరాన్ అంటున్నారు, అమెరికా అంటున్నారు, అమెరికా మీద కూడా డ్రోన్లు వచ్చాయంటున్నారు. ఏమన్నా జరగని ఒకటే ఆలోచన, ప్రార్థన చేయడం, ఎవరి కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్పిందో చేయడం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రశాంతం పడుకోవడం. దేవుని స్తోత్రం కలుగునుగా. మన ఉద్యోగం, మన సేవ, మన వ్యాపారం మనం చేసుకోవడం. ఇది రెండో పాఠం ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. మూడవది మీకు బాగా తెలిసిందే, గతంలో కూడా నేను మాట్లాడిందే, 41వ వాక్యంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మశక్తిని గాని శరీరం బలహీనం. ఈ మూడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి వారంలో ఆయన పొందిన దెబ్బల గురించి మనం నేర్చుకోవాలి. కరెక్టే. ఆ మేక ఎంత పొడుగుంది, 2.5 రంగులని ఒక ఆయన అంటాడు. ఆ కట్టిన ఎంత మందం ఉంది, 9 అంగుళాల మందం అంటాడు, 4 అంగుళాల మందం అంటాడు ఒక ఆయన. ఈసారి రకరకాల వాదనలు చేస్తుంటారు. గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా రకరకాల మెజర్మెంట్స్ వస్తాయి. ఏమంటే యేసు ప్రభు చనిపోయి ఆయన ఆత్మను అప్పగించడంలోనే సమాధులు తెరవబడ్డాయట, అందులోంచి వాళ్ళు లేచారంట. ఏ దేహాలతో లేచారు, వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళారా, వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళారా, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళారా అని ప్రశ్నించేవాళ్ళు కొందరు. ఏమండి ఎంత పొడుగు సిలువ వేశారు ఆయనకి? ఒక భక్తులు చెప్పిన దాని ప్రకారం 45 కేజీల బరువున్న సిలువట ఆయన మోసింది. ఇంకొక ఆయన 90 కేజీలు అంటాడు. రకరకాలుగా చెప్తారు, ఎందుకంటే ఎవరు ఆ సిలువను చూసిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు కూడా లేరు. యేసు ప్రభు ముఖం నేను చూశానని చెప్పి ఒక ఆయన నా కళ్ళలో ఎట్టొచ్చిందని ఒక ఫోటో వేశాడు. ఇంకొక ఆయన అంటాడు, యేసు ప్రభు వెళ్తానంటే కర్చీఫ్తో యెరూషలేము వీధుల్లో పడి లేస్తా కర్చీఫ్తో ఇట్లా ముఖం తుడుచుకున్నాడంట. ఆ ముఖం తుడుచుకున్నప్పుడు తుడుచుకొని ఆ గుడ్డ, పేపర్ గుడ్డ అక్కడ పడేసాడంట. దాన్ని ఫోటో భద్రపరిచి ఇప్పుడు యేసు ప్రభు ఫోటోలు అలా తయారు చేశాడని చెప్పారు. ఒక ఆయన నాకు చెప్పాడు కథలో. ఒక ఆయన ఈ రకరకాల కథలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు యేసు ప్రభు ముఖం చూసిన వాళ్ళు లేరు. నా కళ్ళలో యేసు ప్రభు ఎలా కనపడతారు? అమెరికా వాళ్ళు కనపడతాడు. కానీ యేసు ప్రభు అమెరికా వాడు కాదు, యేసు ప్రభు ఇశ్రాయేలీయుడు. ఆయన కళ్ళు కలర్ వేరు, ఆయన శరీరం కలర్ వేరు. అమెరికా వాడి కలరు, ఇజ్రాయేల్ వాడి కలర్ తేడా ఉంటది. ఇది రకరకాల బోధలు. ఒక ఉంటుంది, నా కళ్ళలో ప్రభు కనపడ్డాడు, ఆ సింహాసనం పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఇడ్లీ సాంబార్ తినిపించాడు అంటుంది ఒక ఆమె. ఇంకా రకరకాల బోధలు ఉన్నాయి. సరే, ఈ బోధలన్నీ అబద్ధ బోధలు, దొంగ బోధలు, వీటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ దేవాలయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. మన ప్రభువు యేసుక్రీస్తు ఎప్పుడైనా రావచ్చని ఆయన రాకడ కొరకు పరిశుద్ధంగా ఎదురు చూడండి. మూడవది, ఆయన కొరకు ఎదురు చూసే మనకు సోదరులు ఎప్పుడు దగ్గరలో ఉంటాయి. ఆయన కొరకు ఎదురు చూసే మనల్ని సోదరుల్లో పడేయాలని అపవాది ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. చాలా చాలా భయంకరమైనది. 1 పేతురు 5వ అధ్యాయంలో 7-8 వాక్యాలు, అపవాది గర్జన సింహంలో ఎవరు నిండుతున్నా తిరుగుతా ఉన్నాడు, కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని పేతురు గారు కూడా చెప్పాడు. యాకోబు 4:7లో అపవాదిని ఎదిరించండి, అయితే ఎదిరించాలంటే దేవుడికి లోబడి ఉండండి అని చెప్పాడు. ఫస్ట్ మనం దేవుడికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించగలం. మనకు దేవుడు అంటే భయం లేదు. నజరేయుడు యేసు నామంలో పొమ్మని ఒక ఆయన దయ్యం దగ్గరికి అంటున్నాడు. ఒక ఆయన దయ్యం దగ్గరికి వెళ్ళి, నేను ఆ కళకు చూసా, బైబిల్ పెట్టి పడుతున్నాడు, నజరేయుడు యేసు నామంలో పో 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 అని రైలు పడ్డి. ఆ దయ్యం అంటుంది, నువ్వెవరో నాకు తెలుసు,
అక్కడ వాకింగ్ చెప్పాను ఎవరు నాకు తెలుసు. నేను ఆయన వస్తేనే పోతానంటున్నా మనిషి, అదేం పెట్టిన మనిషి. మొత్తం మీద ఆయన వెళ్ళాడు. అది ప్రకాశం జిల్లాలో నాకే ఎదురయ్యే సంభవం అది. సరే లాస్ట్ అంతా ప్రేయర్స్ అయిపోయి నేను వెళ్తే నేను వెళ్ళిపోతాను, నువ్వు వచ్చావు కాబట్టి వెళ్తున్నానని చెప్పింది అనుకోండి, అది వేరే విషయం, దాన్ని పెద్ద పబ్లిసిటీ కాదు, కానీ వెళ్ళిపోయింది. అంటే బైబిల్ పెట్టిపోతున్నా లేకపోతే చేతులు పెట్టిపోతున్నా ఎక్కడికి పోవండి. దురాత్మలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నప్పుడు దురాత్మలు ఉన్నాయి. దురాత్మలు మనుషులను పడతాయి, పీడిస్తాయి, ఇబ్బందులు పెడతాయి, శోధనలో పడేస్తాయి. వాస్తవం ఇది, దాన్ని కాదంటానికి లేదు. దేవుడు నమ్మినప్పుడు దయ్యం కూడా ఉందని విశ్వసించాలి, తప్పదు మనం. ఎందుకంటే ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 10వ వాక్యం నుంచి కూడా పౌలు గారు మీరు ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో పోరాడుతున్నారంటున్నాడు, శరీరంతో కాదంటున్నాడు. ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో అంధకార శక్తులతో మీరు పోరాడుతున్నారంటున్నాడు. దానియేలు లాంటి భక్తులు ప్రార్థన చేస్తేనే 21 రోజులు జవాబు రాకుండా దురాత్మ అడ్డుకున్నాడు. దురాత్మలు ఆకాశ మండలం సంచారం చేస్తున్నాయి, మన మధ్య కూడా సంచారం చేస్తుంటాయి. ఏమైనా దేవుని బిడ్డలరా, మూడవదిగా మనం చూస్తే శోధనలో ప్రవేశించకుండా మనం ఎప్పుడు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. మనం పోరాడే దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా. నీకు నాకు ఈ యొక్క హృదయం అనే దేవాలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఉంది. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, నీకు నాకు కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలనే ఆశ ఉంది, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కాబట్టి మనం ఏ విధంగానైనా ఆ నిరీక్షణ నుంచి తప్పించడానికి, మనల్ని ఏ విధంగానైనా సరే ఈ యొక్క హృదయాన్ని పాడు చేయడం కోసం అపవాది గర్జించడం వల్లే ఎదురు చూస్తూనే ఉంటాడండి. ఏ విధంగానైనా మనం సైడ్ ట్రాక్ చేయడం కోసం, మనం బ్యాక్ ఫ్లైట్ చేయడం కోసం, భక్తిలో వెనకంజ వేసేవారిగా మనం చేయడం కోసం వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. ఈ విషయంలో పేతురు భక్తులు అంటున్నాడు, మెలుగుకొండండి, ఇక్కడ కూడా ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు అదే మాట చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైంది. ఈ ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దేవుడి దగ్గరికి చేరాలని, దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండాలని. మనుషులోని ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, రక్షణ పొందిన వాని ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ ఫ్లష్ చూడండి, ఈ భౌతిక శరీరం చాలా బలహీనమైందండి. ఇది రుచి కోరుకుంటుంది, ఇది వాసన కోరుకుంటుంది, ఇది రంగు కోరుకుంటుంది, ఇది ఏదేదో చేయాలని ఆశపడుతుంది, ఏదేదో చేయాలని ఆశపడుతుంది. పౌలు గారు అంటాడు, నా ఆత్మ బలంగానే ఉంది కానీ నా దేహం బలహీనమైంది అంటాడు. ఇది బలహీనమైన దేహం. ఈ దేహాన్ని నాలుకను సాధుపరచడం అసాధ్యం అంటాడు యాకోబు భక్తుడు. ఈ నాలుక గర్వం ఉంటుందంట, దీనికి విషం అంటే ఇది అడిగిరుగుద్దంటే ఎడిగిరుగుద్దంట. దీన్ని సాధుపరచడం చాలా కష్టం. ఒక చిన్న రాడార్తో నౌకను సాధు చేయొచ్చు, షిప్ ని. ఈ నాలుగుండే మనుషుల్లో ఉండే అగ్ని ప్రపంచం అంటాడు దీని నాలుకని. ఈ నాలుగు అబద్ధాలతో మోసాలు చేస్తుంది, అమ్మో నేను భక్తుడిని అని పరిశుద్ధుడా స్తోత్రం అనేటట్టుగా చేస్తుంది. ఇంత భయంకరమైంది. ఈ నాలుకను సాధుపరచాలంటే, ఈ దేహాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. అందుకని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, ఆత్మ చేత శరీర క్రియలను చంపండి, ఆత్మ చేత శరీర క్రియలను చంపండి. ఎక్కువగా దేవుళ్ళు ఎదగండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందండి, వాక్యానికి విలువివ్వండి, ప్రార్థనకు సమయం ఇవ్వండి. ఏది చేసినా మీ యజమానుడైన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడండి, వస్తాడని. ఏది చేసినా మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి, ప్రార్థించండి. శోధనలో ఏదైనా పడబోతున్నప్పుడు ఆ పడకుండా మీరు ప్రార్థన చేయండి. శోధనలో నా దగ్గరికి రాకుండా ప్రార్థన చేయండి. ఒకవేళ శోధనలో అడుగు వేయేటప్పుడు కూడా ప్రభువా నేను శోధనలో పడకుండా ప్రతి నిత్యము ప్రార్థించండి. లేదంటే శోధనలో పడే అవకాశం ఉంది. ఆ శోధన ఏదైనా కావచ్చు, అది ఏ పాపాన్ని కానీ తీసుకొని వెళ్తుంది. అవ్వండి, ఆదాము అవ్వలు ఉన్నారు, వాళ్ళకి కలిగిన శోధన చిన్నదే. ఆ పండు చాలా అందంగా కనపడింది, చూపులకు చాలా అందంగా ఉంది, అందమైనది, రమ్యమైనది, ఆహారములకు మంచిది. ఏమంటే ఇంపైనది, అందమైనది, ఆహారములకు చాలా మంచిదిగా చూసిందట, రమ్యమైనదట. అది తింటే మంచి చెడుగా తెలిసిపోతుందని చెప్పి సైతాన్ చెప్పాడు. ఓహో, ఇది ఆహారానికి చాలా మంచిది, చూడటానికి కూడా అందంగా ఉంది, మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం కూడా ఇస్తుంది ఈ పండు తింటే
అని చెప్పి సాతాను మాటకు లోబడి దేవుడు ఏమంటే దేని మీద టచ్ చేయొద్దన్నాడో లోక లోక మాట విని దాన్ని టచ్ చేసింది. ఏమైంది? జీవవృక్ష ఫలాన్ని తినే అర్హతను కోల్పోయింది. ఈ రోజున జీవవృక్ష ఫలాన్ని తినే అర్హత ప్రభు మనకిచ్చాడు. అది ఎప్పుడు తినగలమో తెలుసండి మనం. ఇప్పటికే మనం జీవవృక్షమైన జీవమైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. ఆయన జీవజలదారులు మన హృదయంలో ప్రవహింపజేస్తున్నాడు. ఒకరోజు లిటరల్ గా ఆ జీవవృక్ష ఫలాన్ని తినే భాగ్యాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రకటన 22వ అధ్యాయంలో ఆ జీవవృక్ష ఫలాన్ని తినగలిగే భాగ్యం ప్రభు మనకు ఇవ్వబోతున్నాడు. ఆ నది నీరు తాగే భాగ్యాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ప్రకటన 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో ప్రభు చెప్తున్నాడు, మొదటి ప్రేమతో నన్ను కనుక చివరిదాకా ప్రేమిస్తే జీవవృక్ష ఫలము తినే భాగ్యం నీకు ఇస్తానంటున్నాడు. ఈ రోజున ప్రభు మనల్ని అడుగుతున్నాడు, రక్షింపబడిన కొత్తలో ఎంత భక్తిగా మనం ఉన్నాము. ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ప్రభు ఇచ్చిన శరీరం. ప్రభు నా హృదయంలో ఉంటాడు, నేను జాగ్రత్తగా ఉంటాను. రెండోది, నా ప్రభు వస్తానన్నాడు, నేను పరిశుద్ధంగా బ్రతికి నా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తాను. మూడోది, ఏ పాపం నా జీవితంలో ప్రవేశించకుండా నేను ప్రార్థన చేస్తాను. ప్రభు చెప్పాడు కదా, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడు కనుక నాకు సమయాన్ని ఎక్కువగా ప్రార్థనకి ఇస్తాను, వాక్యానికి ఇస్తాను. ఈ లోకం విషయాలు పెద్దగా పట్టించుకోవడం, చక్కగా నా ఉద్యోగం, నా కుటుంబం, నా వ్యాపారం, నా సేవ నమ్మకంగా చేసుకుంటాను. ఈ లోకంలో అనేకం జరుగుతూ ఉంటాయి, వాటి వ్యవహారాలు జరిగి పెద్దగా నేను పోకుండా ఎక్కువగా నా దేవుడికి కనపరచడం కోసం ప్రయత్నం చేస్తాను. తద్వారా నేను శోధనలో పడకుండా కాపాడబడతాను, బైబిల్ చెప్తుంది కాబట్టి అని చెప్పి శోధనలు సంభవించడానికి అవకాశం ఉన్న స్థలాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. ఆ ప్రదేశానికి వెళ్తే శోధనలో పడే అవకాశం ఉంటుంది, అందుకే ఆ ప్రదేశానికి వెళ్ళడం మానేస్తారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ప్రభు సెలవిచ్చాడు. ఈ మూడు ఆయన చివరి వారంలో చెప్పిన మాటలు, ఇంకా కొన్ని మాటలు మరలా ఇక మిగిలిన కొన్ని వారాలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు నాకు బయలుపరిచిన విషయాలు మీతో చెప్తాను. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి దేవాలయంలో ఉన్న మన హృదయాన్ని పరిశుద్ధపరచుకునే వారిగా, ఆయన రాకడ కొరకు విశ్వాసం ఎదురు చూసేవారిగా, శోధనలో ప్రవేశించకుండా మరి నిలకడగా ప్రార్థించేవారిగా మనం ఉండినట్లుగా ప్రభు మన పక్షంగా సహాయం చేయాలని ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగుదాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగా.